సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఆరిలోవా హెల్త్ సిటీ పాత స్కిల్ డెవలప్మెంట్ జంక్షన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమంతు వాక నుంచి సింహాచలం వైపు వెళ్లే వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు. నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ స్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. షిరిడీలో గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజున శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని సమాధి మందిరం నుంచి భక్తుల నడుమ ఊరేగింపుగా ద్వారకామకి తీసుకెళ్లారు. అక్కడ పవిత్ర గ్రంథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అఖండ పారాయణను ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన తదుపరి ప్రాజెక్టుకు హైందవ చిత్రం కడప జిల్లా గండికోటలో జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తిరుమలలో ఆక్టోపస్ పోలీస్ విజిలెన్స్ మెడికల్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమల మాధవం అతిథి గృహంలో అర్ధరాత్రి ఈ విన్యాసాలను చేపట్టారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రదర్శనను నిర్వహించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం ఎంతో బాగా జరిగిందని ఆయన తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంపై మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం సూపర్ టేక్ ఆఫ్ అయిందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజుతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులపై జగన్ ఆరా తీయనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఫుట్పాత్లపై నిల్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులను చూసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా రామదాసుపురంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తిరుమలలో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ గ్యాలరీలను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులు యువత సమస్యలపై నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా జీతాలు సకాలంలో ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. చిలకలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోడ్లపై ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్న భారీ వాహనాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరులో ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న వానపాముల రవాణా బయటపడింది. 3 బాక్సుల్లో తరలిస్తున్న సుమారు 105 కిలోల వానపాములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి నెల్లూరులోని మురళి అనేటువంటి వ్యక్తి పేరుతో పార్సల్స్ బుక్ చేసినట్లు గుర్తించారు.
మార్కాపురంలో ప్లాస్టిక్ నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మరో 10 రోజుల్లో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ కవర్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో గార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఎంఆర్ఓ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాల పత్రాలు, ఈ చలాన్ పెండింగ్ వివరాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని సుమారు 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నెల్లూరు జిల్లా నారంపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 5గురికి గాయాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. రాయచోటి సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద టమాటా లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. చిత్తూరు నుంచి కడప మీదుగా రాజస్థాన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.